హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అలంబిక్ ఫార్మా. ఈ రెండు కంపెనీలలో మనకి వాకర్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది డేట్ ఎప్పుడు, ఇంటర్వ్యూలు ఎప్పుడు, క్వాలిఫికేషన్ అంటే, డిజిగ్నేషన్ ఏంటంటే, అలాగా పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. ఇలాగ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమంది చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటారు. ప్లీజ్ లైక్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ యూజ్ అవుతుంది. వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ప్లీజ్ షేర్. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో 19th ఏప్రిల్న ప్రొడక్షన్ ఫ్రెషర్స్కి తీసుకోవడం జరుగుతుంది. ఈ జాబ్కి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్గా ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో ఏ విధంగా ఉన్నది చూద్దాం. మనకి ఈ కంపెనీ వచ్చి ఎస్టాబ్లిష్ 2003లో అవుతుంది. నేషనల్ ఇంటర్నేషనల్ పేటెంట్స్ ఉన్నారు దీనికి. ఏపీఐ 450 ఏపీఐ, 300 ఫార్ములేషన్ డివిజన్స్ ఉన్నాయి. తర్వాత 14,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈ కంపెనీలో. 80 దేశాలలో ఈ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, డేట్ వచ్చేసి April 9 సాటర్డే రోజున మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 2 PM వరకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఈ లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూలు నిర్వహించే లొకేషన్ ప్లాట్ నెంబర్ 42 ఎన్రిచ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, బొల్లారం విలేజ్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ నిర్వహించే కొర్రా జ్యోతి గారు 04030438787, ఇంకో నెంబరు 8787, ఈ కోడ్ కొట్టేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ కూడా మీరు పూర్తి డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఫార్ములేషన్లో తీసుకుంటారు. జాబ్ లొకేషన్ ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ 1 బొల్లారంలో తీసుకుంటారు. ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ బూర్గులలో ఈ జాబ్ లొకేషన్ ఈ కంపెనీ లొకేషన్లో తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ డిప్లొమా ఎనీ స్పెషలైజేషన్ చేసి ఉండాలి. బీటెక్, బీఎస్సీ, బీఫార్మసీ చేసి ఉండాలి. పాస్అవుట్స్ అయ్యి 2023, 2024లో పాస్అవుట్స్ అయ్యి ఉండాలి. అంటే ఫ్రెషర్స్ మాత్రమే ఇది తీసుకోవడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఒకటి, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ లేకుంటే మామూలుగా సిటీసీ డీటెయిల్స్ అనేది ఫ్రెషర్స్కి ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు చూసుకొని సిటీసీ డీటెయిల్స్ అనేది అడగవచ్చు. లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే లాస్ట్ 3 months ప్లే స్లిప్లో బ్యాంక్ స్టేట్మెంట్. ఈ విధంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో, ఎంఎస్ఎన్ ల్యాబ్స్లో ప్రొడక్షన్ అండ్ ఫ్రెషర్స్గా మనకి క్వాలిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉండాలనేది, రెస్పాన్సిబిలిటీ, స్కిల్స్ ఇవన్నీ పూర్తిగా చేసాం. ఇటువంటి నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అలంబిక్ ఫార్మా. అలంబిక్ ఫార్మాలో April 8 ఫ్రైడే రోజున మార్నింగ్ 9:30 AM టు ఈవినింగ్ 5 PM వరకు ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి అలంబిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఉద్యోగ్ మందిర్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 15, బంగోజీ కీర్ మార్గన్ నియర్ ప్యారడైజ్ సినిమా, మహిమ్ వెస్ట్, ముంబై. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. పొజిషన్లు వచ్చి మనకి మెడికల్ రిప్రజెంటేటివ్గా అంటే ఎంఆర్ఎం మెడికల్ రిప్రజెంటేటివ్గా మనకి డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఒకటి బీఫామ్, డీఫామ్, బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ చేసి ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ 25 years ఉండొచ్చు. 25 years పైనే ఉండాలన్నమాట మనకి. రెస్పాన్సిబిలిటీస్ వచ్చి వీళ్ళు ప్రజెంట్ ప్రొడక్ట్స్ అండ్ డాక్టర్స్తో కొలాబరేట్ అయి ఉండాలి. తర్వాత ఫార్మాస్యూటికల్స్ అండ్ ఫార్మాకిస్ట్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్తో మరి వీళ్ళు ఎప్పటికప్పుడు రెస్పాన్సిబిలిటీగా వాళ్ళతో కొలాబరేట్ అయి ఉండాలన్నమాట. తర్వాత జనరేట్ స్పెసిఫికేషన్స్ కలిసి ఉండాలి. తర్వాత మేనేజ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ స్టాకిస్ట్తో మనం ఎప్పటికప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ అయి ఉండాలి. ఈ విధంగా మెడికల్ రిప్రజెంటేటివ్గా రెస్పాన్సిబిలిటీస్. ఏరియా మేనేజర్కి వచ్చి ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ ఫార్మా సేల్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చి 35 years. రెస్పాన్సిబిలిటీస్ సెకండరీ సేల్స్ ఆఫ్ అసైన్డ్ HQOC ఉండాలి. తర్వాత ట్రైన్ అండ్ మోటివేట్ అండ్ లీడ్, ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి, మోటివేట్ చేస్తుండాలి. లీడ్ సేల్స్ రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. డాక్టర్స్ అండ్ కెమిస్ట్రీ విజిట్స్ చేసి ఉండాలి. డెవలప్మెంట్ వాళ్ళ డెవలప్మెంట్గా మనం తెలిసి ఉండాలన్నమాట. రిపోర్టింగ్ అండ్ డేటా అనాలిసిస్ ఎప్పటికప్పుడు వాళ్ళ నెట్వర్కింగ్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఎలాగుందో ఏంటిది అనేది క్లియర్గా మనకి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. తర్వాత వచ్చి రిక్వైర్మెంట్ ఏమంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అనలిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఇప్పటికప్పుడు ట్రబుల్ షూటింగ్గా చేస్తుంటాం. మేనేజ్ అండ్ టీమ్ ఏం రూల్ వచ్చి మేనేజ్ ఎబిలిటీ టు మేనేజ్ టీమ్ మెంబర్గా కలిసి ఉండాలన్నమాట. వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఫీల్డ్లో ట్రావెల్ అండ్ వర్క్ ఇన్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్గా ఉంటుంది అన్నమాట. అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి మనం ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు
గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మనం ఏదైతే ఎడ్యుకేషన్ చేసామో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ పాస్పోర్ట్ సైజ్ ఈ విధంగా మనకి కన్ఫామ్గా తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు అని. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అలంబిక్ ఫార్మాలో ఇంటర్వ్యూలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.